నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయ వేలం పాటలు నిబంధనల మేరకు నిర్వహించాలి. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య, నాయకులు పల్లి కోటేశ్వరరావు తదితరులు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. జిల్లా ప్రథమ మహాసభను విజయవంతం చేయాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ మమత తదితరులు. వైభవంగా శ్రావణ పూజలు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి, రాజరాజేశ్వరి, బాలాత్రిపుర సుందరదేవి ఆలయాల్లో జరిగిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను దూషించలేదని, కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైకాపా నాయకులు పల్లి కోటేశ్వరరావు తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవుడి ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంలో అక్రమాలు జరగకుండా ఉండేలా డీసీని కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. దాన్ని పక్కన పెట్టి తనపై ఈవోతో అక్రమ కేసు పెట్టించారని వివరించారు. అలాగే వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయం వేలంపాట విషయంలో ఆరోపణలు వస్తున్నాయని, నిబంధనలు పాటించాలని తాము కోరుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు మన్నెం శ్రీనివాసులు, రవి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా అసత్య ఆరోపణలు, సత్యదూరం ఆరోపణలు చేయించాడు ఎమ్మెల్యే. ఒక రౌడీ షెట్టర్ కోట అతనితో ఒక స్టోరీ రాయించాడు. మరో రౌడీ షెట్టర్ తో పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి నన్ను దూషించారు. ఇటువంటి కారణం ఏంటంటే, నేను ఈ నెల 21వ తేదీ శుక్రవారం రోజున ధర్మా దేవస్థానం దగ్గర దేవుని ఆస్తులు చట్టానికి విరుద్ధంగా నిబంధన పాటించకుండా వేలం పెట్టాలని నాకు తెలిసింది. ఆ రోజు డిప్యూటీ కమిషనర్ గారు గుంటూరు, సూపరింటెండెంట్ గారు వచ్చి ఉన్నారు ఆ కార్యక్రమానికి. దేవుని ఆస్తులు దోచుకున్నారని, అక్రమంగా అధికార పార్టీ నాయకుడికి కట్టబడతానికి ఉద్దేశంతో నేను దేవుని ఆస్తులు కాపాడాలని ఈ నెల 21వ తేదీన శుక్రవారం నాడు ఒక అర్జీ రూపంలో డీసీ గారికి సమర్పణ జరిగింది. డీసీ గారు నా విన్నపాన్ని పరిశీలించి అవునండి కరెక్టేను అని ఈవో గారిని చివాట్లు పెట్టాడు. ఇది చట్ట విరుద్ధము, నువ్వు నియమ నిబంధనలు పాటించలేదని చెప్పేసి చివాట్లు పెట్టాడు. అక్కడ నేను ఇచ్చిన అర్జీని ఆయన పరిశీలించిన తర్వాత అక్కడ నేను ఎవరిని ఏమి దూషించలేదు. ఎమ్మెల్యే పేరు ఎత్తలేదు, ఎమ్మెల్యే అనుచరుల గురించి మాట్లాడలేదు, నేను ఎవరిని ప్రభుత్వాన్ని కూడా ఏమన్నా ఆ విషయము నేనేం మాట్లాడిన విషయము ఈ విడుదల ఆ రోజు మాట్లాడే విషయాలు ఎవరి సమక్షంలో ఎవరైతే ఈ రోజు నా గురించి మీడియాలో మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు వాళ్ళు అక్కడ ఉన్నారు, డీసీ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఈ వీడియోలో నేను ఎక్కడైనా ఈవో గారితో మాట్లాడానని చెప్పండి. నేను ఆయనతో మాట్లాడడం అసలు ఒక మాట మాట్లాడటంతో అతను ఏం చేశాడు, ఈవో గారు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై నా మీద అదే రోజు రాత్రి కేసు పెట్టాడు. 3 సెక్షన్లు కేసు పెట్టాడు. ఏమని, నేను పేపర్ చించేశానని, టెండర్ పేపర్ చించేశానని, అతను తిట్టానని, అతను విధులకు ఆర్డర్ కరెక్ట్ చెప్పేసి ఒక తప్పుడు కేసు నా మీద పెట్టి రిజిస్ట్రేషన్ జరిగింది. అక్కడ సందర్భంలో నేను ఎవరిని కూడా ఏమనలేదు. ఆ విషయాన్ని నేను మరుసటి రోజు చూసి తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా నేను ఈ వీడియో ఇలా నేను మాట్లాడితే నా మీద ఈ విధంగా అక్రమ కేసు పెట్టారు, ఇది ఎంతో కరెక్ట్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో నేను ప్రకటించుకున్నాను. అది నా హక్కు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయం, ధర్మరాజుల గుడి దేవాలయం, ఈ భూముల మీద కొన్ని ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 9/4/2024లో పాత డీసీ గారు నిబంధనల ప్రకారం భూముల్ని వేలంపాట వేస్తారని చెప్పారు. అదేవిధంగా ఆ వేలంపాటకి ఎమ్మెల్యే గారి అనుచరులు తీసుకున్నారు. ఇంకెవరికి వేలంపాటలోకి రాలేదు. ఆ అనుచరులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గతంలో డీసీ గారిని ఎమ్మెల్యే గారు భయపెట్టించి వేలంపాటని బహిరంగంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా చేశారని అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. వేలంపాట ఎక్కడ బహిరంగంగా వేసినట్లేదు. ప్రథమ పత్రికలకి
ఇచ్చినట్లేదు. మన రవణ చెప్పినట్టు ఇంగ్లీష్ పేపర్ కూడా ఇచ్చినట్లేదు. ఇలా రూల్స్ పాటించకుండా గతంలో ఉన్న పాత డీసీ గారిని బెదిరించి ఈవో గారిని బెదిరించి చేశారని ఆరోపణలు వస్తుంది, వాస్తవం. ఇంకొకటి 21/8/26 ఈ తేదీ నాటికి కొత్తగా డీసీ గారు వచ్చారు. ఆ డీసీ గారు వచ్చి ఫీల్డ్లోకి వెళ్ళి ఈ వేలంపాటకు సంబంధించి ఆ దేవుని భూముల గురించి సంబంధించి ఫీల్డ్లోకి వెళ్ళారు. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వాస్తవాలు తెలుసుకున్నారు. భూములు ఉన్న భూముల్ని అక్కడ గ్రావెల్ దగ్గర వీళ్ళకి ఇచ్చిన రైటర్ సత్రం క్యాపిటేషన్ ఉంది. దానికి సంబంధించి హైవే గూడూరు టు చెన్నై హైవే రైటర్ సత్రానికి రోడ్ హైవే తూర్పు ఉండేది 367 పరౌండ పక్క ఉండేటివి అన్నీ పట్టాలి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దాని పరౌండ పక్క ఉన్న హైవేకి పరౌండ పక్క ఉన్నది తిరుమల చెట్టి యాదయ్య ఆయన కొడుక్కి 2 ఎకరాలు ప్రభుత్వం అడిచింది. కొరవంతా దూరనారాయణ రెడ్డి వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు అల్లుళ్ళు మొత్తం 367 మొత్తం ముత్యాలపేట నాంచారిపేట దాకా డైవర్స్ కాలనీ కానీ ఆ పక్కన మిక్స్డ్ కాలనీ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినప్పుడు ఆ కాలనీ కానీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఆ పక్కన మిక్స్డ్ కాలనీ పక్కనున్న ఎస్సీ ఎస్టీలకి సీజీఎఫ్ ల్యాండ్స్ కానీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ హైవే ఉందని చెప్పి 10 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు ఉన్నప్పుడు దాని విలువ ఉండాలి. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉన్నదని సంబంధం లేకుండా మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన 5 ఎకరాలు అదే సత్రం గుంట, పోలరెడ్డి గుంట, సాగల గుంట, జంగం గుంట, అసలు ఎస్టీ కాలనీకి కేటాయించిన 5 ఎకరాలు కదా. దానికి విలేజ్ మ్యాప్లో కూడా ఉంది. దాని చుట్టూరు గోడలు కట్టేసి తోయేస్తున్నారు. ఇది యాడనే చెన్నూరు లక్ష్మీపతి డైక్లెట్లో ఉండేది ఆయన భూమి. ఆయన ఈ నెల 31వ తేదీన గూడూరులో తలపెట్టిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ మమతా తదితరులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కన్వీనర్ మమతా తదితరులు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. మహాసభకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏసమ్మ, అనసూయ తదితరులు హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని మహిళలు సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా గత 5 దశాబ్దాలుగా పోరాడుతున్నామని తెలిపారు. దోపిడీ, పీడన లేని సమాజం కోసం జరిగే పోరాటాల్లో తన వంతు పాత్రను సంఘం పోషిస్తుందని వారు వివరించారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రథమ మహాసభ ఈ నెల 31వ తేదీన గూడూరులోని విశ్రాంతి ఉద్యోగ భవనంలో జిల్లా ప్రథమ మహాసభ జరుగుతుంది. మహాసభకు జిల్లాలోని మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ నుండి మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రథమ మహాసభను ఈ నెల 31వ తేదీన గూడూరులో విశ్రాంతి ఉద్యోగ భవనంలో ప్రథమ మహాసభ జరుగుతుంది. ఈ ప్రగతిశీల మహిళా మహాసభకు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ శీలం ఏసమ్మ గారు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అనసూయమ్మ గారు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ యు గన్రాజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డిపి పోలే గారు ఈ సభకు హాజరవుతున్నారు. కావున జిల్లాలోని మహిళలందరూ ఈ మహాసభలో పాల్గొని ఆ మహాసభను జయప్రదం చేయవలసిందిగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ నుండి మహిళా లోకానికి. ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిరమ్మ, భవానీ, గడ్డం జయమ్మ, శంకరమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా డిపిటిఓ చర్యలు నిరసిస్తూ గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అధికారికి వ్యతిరేకంగా నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లుక్సెస్ మాట్లాడుతూ
ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉన్నతాధికారులు స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి జిలాని, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు విజయ్ కుమార్, డిపో అధ్యక్షుడు ఎస్ఎస్ వాసులు, గ్యారేజీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన కార్మికులకు ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో మనం ముందుకు సాగిపోయే క్రమంలో ఆమెతే వ్యతిరేకంగా కార్మికులకి ప్రతిదీ వ్యతిరేకంగా పోవడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో మనం జేఏసీగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం చేసి మరో 2 యూనియన్లు కూడా 4 యూనియన్లు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి జేఏసీగా ఏ ఇబ్బంది లేకుండా బస్సులు ఆపకుండా, ఆర్టీసీకి నష్టం లేకుండా, మేనేజ్మెంట్కి నష్టం లేకుండా, కార్మికులకు నష్టం లేకుండా దరిదాపు ఒక 40 పాయింట్లు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనుబోలు మండలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో సత్తా చాటుతామని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి తెలిపారు. మనుబోలులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి తరపున గెలిచిన ప్రతి పంచాయతీ సర్పంచ్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆశయాలు నిలబెట్టాలని కోరారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మా కూటమి అభ్యర్థులు, మా కూటమి అత్యంత కష్టపడి ప్రజల దగ్గరకు మేము చేరువై మా సత్తా చాటుతాం. ప్రత్యేకంగా బీజేపీ పార్టీ మాకు కేటాయించిన సీట్లలో మా తడాకా చూపిస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము. దీనితో పాటుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి రకరకాల ఫ్యాక్టరీలు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇండస్ట్రీలు తీసుకురావాలని. అదేవిధంగా మన కూటమి తరఫున ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్లుగా పోటీ చేయబోతున్నారో మీరు మీ మిగతా 2 ఏళ్ల కాలంలో ఈ టీడీపీ గవర్నమెంట్ ఈ టర్మ్ 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్లో ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ ప్రతి విలేజ్కి ఒక చిన్న ఫ్యాక్టరీ అయినా తీసుకురావాలని, ఆ తీసుకొచ్చిన ఫ్యాక్టరీలో లోకల్స్కి ఒక 5% అయినా భాగం ఉండేటట్టు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని, ప్రతి విలేజ్ నాయకుడు పక్క విలేజ్తో పోటీపడి వచ్చే ఇండస్ట్రీస్కి సహకరించి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి ప్రయత్నించాలని మేము సమావేశంగా తెలియజేస్తున్నాం. స్పీడ్గా జరిపించాలని ఆయన నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలో మా కూటమి వివిధ పంచాయతీల్లో పోటీ చేయడం జరగబోతుంది. ఇక్కడ ఘన విజయం కూడా మేము సాధించబోతున్నాం. ఆ క్రమంలో ప్రత్యేకంగా బీజేపీ గురించి, బీజేపీకి కేటాయించిన సీట్లలో పంచాయతీ సీట్లో రేపు మేము చేయబోయే అభివృద్ధి గురించి చర్చించడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కేటాయించిన పంచాయతీలలో మన ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా ఆ పంచాయతీలో ఏదో ఒక ఇండస్ట్రీ ఖచ్చితంగా స్థాపించడానికి కృషి చేస్తామని, రాబోయే ఇండస్ట్రియలిస్టులకి మా వంతు సహకారం అందించి గూడూరు పట్టణంలోని బొడ్డుచౌక ప్రాంతంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విష్ణుపత్నే నమః, ప్రసన్నాక్షే నమః, నారాయణ సంశ్రితాయ నమః, దారిద్ర్యదంశిన్యే నమః, ప్రీతిపుష్కర్ణే ప్రాంబికాయ నమః, శాంతాయ నమః, శ్రీ మహాలక్ష్మీదేవి. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे तुषतां देवी सविर्यज्ञमन्नादमन्नाध्यायादे आयङ्गौ पुष्यरक्तमे दशरनमातरम् आदित्या विश्वेव देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी मयति श्रवैच्छमाना पुण्यगुश्लोकै यजमानाय कृण्वति ॐ तपसा ज्वलन्तीं वैरोचनीं तयोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धन्ननामा दुहितानि देवी श्री चक्रमूल మనువోలు మండలం బద్దెవోలు గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం మరియు శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, దేవి ఖడ్గమాలతో కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అల్లంశెట్టి రాఘయ్య, దేవసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. तन्नो लक्ष्मी प्रचोदयातु గంట లోపలే ఉంది. दीर्घमायुः शतमानं भवति यदाय प्रजश्रेन्द्रिय आया हरियाप्त्यनन्तराजाय वैष्णवोदरात्तवद्दमहद्भवति सर्वस्याब्दे सर्वस्य क्षेत्रे परिपूर्णकरुणाकटाक्षफलसिद्धिरस्तु तदास्तु వంశాభివృద్ధిరస్తు. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గౌరీ పూజలు, కుంకుమ మరియు ప్రాకాల పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చిట్టేటి రాజేశ్వరయ్య, శ్యామల, శివశంకర్, హరిణి, శిరీష నాయుడు, రంగవల్లి, సుబ్రహ్మణ్య నాయుడు వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति
ప్రథమ దేవత నీవు త్రిపురాంబికా మహిత షోడశ విద్య మంత్ర శాస్త్రముల అధిదేవత వేద విశ్వాధినేత్రి మనబోలు జాతీయ రహదారి క్రాస్ రోడ్ సమీపంలోని నిమ్మతోటలో వెలసిన చిన్న షిర్డీ సాయిబాబా మందిరంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. వివిధ పుష్పాలతో సాయినాథుడిని అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల భజనలు, సాయి నామస్మరణలతో మందిరం మారుమోగింది. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,120 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,960 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,52,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 252 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయ వేలం పాటలు నిబంధనల మేరకు నిర్వహించాలి. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య, నాయకులు పల్లి కోటేశ్వరరావు తదితరులు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. జిల్లా ప్రథమ మహాసభను విజయవంతం చేయాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ మమత తదితరులు. వైభవంగా శ్రావణ పూజలు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి, రాజరాజేశ్వరి, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయాల్లో జరిగిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.